ఎర్ర గులాబీ ఎదపై దాల్చిన శాంతి దూత మన చాచాజీ, ఎల్లలు దాటిన సౌజన్యానికి మారుపేరు మన నెహ్రూజీ. నెహ్రూ గుండెలపై గులాబీ పువ్వు, నెహ్రూ గుండె లోపల పిల్లల పట్ల ప్రేమ. అలాంటి పిల్లలకి మంచి చదువు ఇవ్వటం వల్ల మాత్రమే మంచి సమాజం నిర్మాణం అవుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఈ పిల్లల పండుగ నిర్వహిస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నారు. జ్యోతి సే జ్యోతి జగాతే చలో, జ్ఞాన్ కి గంగా బహాతే చలో. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానాన్ని అందించాలి, సంస్కారాన్ని అందించాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి అనే ఒక వెలుగుల కేతనం మన ముందు వెలుగుతున్న జ్యోతి ప్రకాశనలో పాల్గొంటున్న పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అందజేస్తోంది వేదిక. పాపం పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం, శ్రేష్టార్థాలు ఏమీ ఎరగని పోవుల్లారా అని మహాకవి శ్రీశ్రీ శైశవగీతిలో అన్నట్టు పిల్లలందరినీ అభినందిస్తూ ఇప్పుడు మనమందరం లేచి నిలబడదాం, రాష్ట్ర గీతాన్ని గొంతు కలిపి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి అంగన్వాడీ పుస్తకాన్ని ఆవిష్కరించి చిరంజీవులకు నూతన వస్త్రాలు అందజేస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు. రిలీజ్ ఆఫ్ అంగన్వాడీ బుక్ అండ్ లాంచింగ్ ఆఫ్ యూనిఫార్మ్స్ టు అంగన్వాడీ కిడ్స్ బై ఆనరబుల్ సీఎం.
ప్రియదర్శిని అనే పేరిట ప్రత్యేక పుస్తకాన్ని పాఠ్య ప్రణాళికగా అందించింది తెలంగాణ ప్రభుత్వం. లక్షలాది మంది పిల్లలకు యూనిఫామ్లు కూడా అందిస్తోంది. మరియు అమ్మాయిలకైతే గ్రే మరియు రెడ్ ఫ్రాక్స్, అబ్బాయిలకైతే బ్లూ నిక్కర్ షర్ట్ యూనిఫార్మ్గా ఇస్తున్నారు ఈ వేదిక పైన. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. వెరీ గుడ్. పిల్లలు చప్పట్లు ఎంత అందంగా కొడుతున్నారో. చిన్నారి పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. వేరువేరు పూలు కలిసి మాల అల్లినట్టు పిల్లలంతా కలిసి ఒక పూమాలగా అన్నారు ఖలీల్ జిబ్రాన్. మానవాళిపై భగవంతునికి విశ్వాసం ఉంది అనటానికి ఒక సింబాలిక్ ప్రెజెంటేషన్. ఏ చిల్డ్రన్, ఎవ్రీ చైల్డ్ కమ్స్ విత్ ది మెసేజ్ దట్ గాడ్ ఈస్ నాట్ డిస్కరేజ్డ్ ఆఫ్ మ్యాన్. మానవాళికి విశ్వాసాన్ని అందచేస్తున్న చిరంజీవులు. స్క్రీన్ మీద పిల్లల్ని చూస్తున్నారు కదా, ఆ చప్పట్లు అలాగే కొనసాగించండి. మీ చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆనందిస్తారు. థ్యాంక్ యూ. I now request Burra Venkateshan Garu, Senior IAS Officer, for brief presentation on key activities of Education Department. మన తెలంగాణ ప్రభుత్వ విద్య వెలుగుల గురించి గౌరవనీయులైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశ్వర IAS గారి స్వాగత వచనాలు. Burra Venkateshan IAS, Principal Secretary Education, is requested to present his welcome address, please. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే గౌరవ మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, అట్లాగే MLCs, MLAs and other important dignitaries, honorable dignitaries, all the distinguished guests present on the dais. A warm good evening to all of you. ముఖ్యంగా ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఎన్నో ఏళ్ళుగా మర్చిపోయిన చిల్డ్రన్స్ డేని మళ్ళీ మనం ఈరోజు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని అందరూ కూడా పిలిపించి మరి వారి నుండి ప్రత్యేకంగా సందేశం మీరు విని మరి వారే గౌరవ విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి విద్యా విషయంలో జరుగుతున్న మార్పులు ఎన్నో ఉన్నాయి. ఇంకా వారి ఆలోచనల విధానంలో కూడా మీ పట్ల, మీ బంగారు భవిష్యత్తు పట్ల చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా వారి ముఖతానే వింటే బాగుంటుంది. అట్లాగే ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా చిన్నపిల్లలంటే వాళ్ళు మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ అభివృద్ధి చెందితేనే, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఉంటేనే మన రాష్ట్రం ముందుకెళ్తుందని వారు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ విద్యాశాఖని ముఖ్యంగా వారు ఒక ఛాలెంజ్గా తీసుకొని చాలా విప్లవాత్మక మార్పులు కొన్ని తీసుకురాగలిగాము. ఇంకా కొన్ని చాలా వరకు పైప్ లైన్లో ఉన్నాయి అండ్ ఇంకా ముందు చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యంగా సార్ మాట్లాడేప్పుడే, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు వారి ఆలోచనలో ఏవైతున్నాయో అన్నీ కూడా వారు మీకు చెప్తారు. మరొకసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఒక మహనీయుడు, వారు దేశాన్ని ఒక కొత్తగా స్వతంత్రం వచ్చిన దేశాన్ని ముందు వరుసలో నిలిపే విధంగా వారు చేసిన అనితర కృషిని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ పిల్లలకి చాలా ప్రేమ పాత్రులు వారు. వారి జన్మదినాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. నమస్తే.
థ్యాంక్ యూ సార్. మై నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమార్ ఐఏఎస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి సందేశం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, గౌరవ సలహాదారులు, విద్యా కమిషన్ చైర్పర్సన్, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. మన దేశ ప్రథమ ప్రధాని, నవభారత దార్శనికుడు, పిల్లలందరూ ఎంతో ప్రేమగా చాచా అని పిలుచుకునే జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని కన్నుల పండుగగా, బాలల దినోత్సవంగా జరుపుకోవటం ఎంతో సంతోషం. పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ భవిష్యత్తు తరగతి గతుల్లోనే నిర్మితమవుతుందని బలంగా విశ్వసించే మన మాజీ ప్రధాని నెహ్రూ గారి అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురావడం కోసం అనేక నూతన విధానాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనవి కొన్ని. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ప్రతి ఏటా 2 యూనిఫామ్స్ అందించే బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించటం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 600 కోట్ల పైగా వెచ్చించి పాఠశాలలో మరమ్మతులు, కనీస సౌకర్యాల కల్పన, పాఠశాలలకు ఉచిత విద్యుత్తు, రెసిడెన్షియల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచటం, విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యా కమిషన్ ఏర్పాటు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు, డిఎస్సిలో 10,000 మంది ఉపాధ్యాయుల నియామకం, ఎలాంటి కుల మత భేదం లేకుండా నిరుపేద విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి శ్రీకారం, నైపుణ్య విద్యా ఉపాధి అవకాశాల సమ్మేళనానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయటం. ఇటువంటి విప్లవాత్మక కార్యక్రమాలు మీ అందరి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరంతా చక్కగా చదువుకొని ఉపాధ్యాయులుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా ఇంకా అనేక రంగాల్లో రాణించి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తాను. నేటి బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అందరి చిన్నారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రియతమ చాచా నెహ్రూ గారి మాటలతో ముగిస్తాను. The children of a nation are its strength. They are the ones who will carry forward the legacy of the past and translate its ideals to a reality. Jai Hind. గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలతో వెనుకబడిన తరగతుల సంక్షేమం, రవాణా శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకల్లో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని నేరుగా కలుసుకొని ప్రజాస్వామ్యం పట్ల నెహ్రూ గారు ఏ విధంగా ఈ దేశానికి నిర్మాణ పునాదులు వేసినాడో చెప్పే కార్యక్రమం లోపల గౌరవ ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాచా నెహ్రూ అనగానే దేశంలో గుర్తొచ్చేటువంటిది పిల్లలు. చాచా నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రాణం. పిల్లలకు సంబంధించి దేశ సంపదగా భావించేవారు. ఈ దేశానికి సంపద మీరే అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి గుర్తించి ఈరోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపు తెలంగాణ ఆస్తిగా భావించే మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచాలని, మీకు అవసరమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఈ కార్యక్రమం జరిగే సందర్భంలో ఎక్కడైనా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలుంటే మా గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు ఆ యొక్క విద్యాలయాలు సందర్శించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలేగా ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి. ఈరోజు ఒకటే మాట మీ అందరి దగ్గర నుంచి, మనం పొద్దున్న లేస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ ప్రజాస్వామ్యం ఈరోజు నిలువెత్తుగా నిలబడడానికి కారణమైనటువంటి మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. వారి ఆకాంక్ష ఒక్కటే, మనం చదువుకునే పిల్లలం శ్రమ పడుతూ అనేక రకాలుగా శోధిస్తూ పరిశోధన చేస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి. ఈ దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి ఒక భారత పౌరుడిగా, తెలంగాణ బిడ్డగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రకాల, కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, రకరకాల వృత్తుల్లో వ్యవసాయం ఇతరత్ర అన్ని రకాలుగా రేపు జీవితంలో సెటిల్ అవుతారు. రేపు జీవితంలో సక్సెస్ఫుల్గా కావాలంటే ఈ విద్యార్థి దశలో మీరు సుశిక్షితులుగా అన్ని రకాల అధ్యాపక వర్గం అందించేటువంటి, అందులో అనేక రకాలుగా ట్రైన్డ్ అయి మీకు విద్యను అందించేటువంటి అధ్యాపకుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర ఉండాలని ఆకాంక్షిస్తూ, గతంలో నెహ్రూ యువక కేంద్రాలు ఉండేవి, ఎన్సిసి కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, లేదా రెడ్ క్రాస్ కావచ్చు, ఇటువంటి స్వయంగా పిల్లల మానసిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా మరొకసారి క్షేత్రస్థాయిలో విస్తరింపజేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆలోచనతో పాటుగా విద్యార్థులంతా భవిష్యత్తుకు సంబంధించి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ దేశ సంపద అయిన మీరు ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం కొనసాగాలని ఆ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు డి శ్రీధర్ బాబు గారి సందేశం. ఈరోజు మనం అందరం కూడా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో, బాలల దినోత్సవ సందర్భంలో వేదికపై ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, పెద్దలు కేశవరావు గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులకి, వివిధ పాఠశాల నుంచి వచ్చేసిన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చేసిన చిన్నారులందరికీ ఈరోజు బాలల దినోత్సవ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత డిసెంబర్ మాసంలో పరిపాలనను మొదలుపెట్టి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమ భాగంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన భాగంలో వారిని దిక్సూచిగా మనమందరం కూడా ఆలోచన చేసి క్షేత్రస్థాయి నుంచి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆనాడు వారు చెప్పిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ మంత్రిగా పరిపాలనను
ముందుకు అందిస్తూ దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో అనేక అంశాల విషయంలో పర్యవేక్షణ కానీ నియామకాల విషయంలో కానీ అదేవిధంగా ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేని గత దశాబ్ద కాలం నుంచి ముందుకు నడిచిన ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సమీకృతం చేసి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ గత దశాబ్ద కాలంలో డైట్ ఛార్జీలు పెరగక కాస్మెటిక్ ఛార్జీలు పెరగక ఉన్న ఈ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న మా పిల్లల గురించి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా డైట్ ఛార్జీలను పెంచి కాస్మెటిక్ ఛార్జీలను పెంచి అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి చదువుల్లో ఎక్కడ కూడా లోపం రాకుండా విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమంలో మా ప్రభుత్వం ముందుకు నడిచిన నేపథ్యంలో ఈరోజు టాటా నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన డిసెంబర్ 9వ తారీఖు వరకు జరగబోయే మేం చేసిన ప్రగతి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యార్థులకు విద్యా వ్యవస్థ సంబంధించి గత 10 నెలలుగా మేము చేసిన అనేక కార్యక్రమాలను కూడా తెలియజేయడానికి ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వ్యవస్థను బాగుపరిచే ఒక ప్రయత్న భాగంలో ఇంకా రాబోయే మొదటి 4 సంవత్సరాల కాలంలో విద్యకు పెద్ద పీట వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నా. మరి స్వయాన విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి పిల్లలందరితోని పాలు పంచుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మీ అందరికీ కూడా తెలుసు, విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ప్రాథమిక మౌలిక సదుపాయాల విషయంలో గత 10 సంవత్సరాలుగా మరి నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగానికి సంబంధించిన అంశాలని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణకు సంబంధించిన ఏర్పాటు విషయంలో వారి క్రియాశీలకమైన పాత్ర వారు లేకుంటే ఈరోజు రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ముందుకు నడిచే ఈ పయనంలో జవహర్లాల్ నెహ్రూ గారు మరి నిర్దేశించిన ఈ విద్యకు సంబంధించిన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇక్కడ పని చేస్తూ ఉన్న ఉపాధ్యాయ బృందానికి సంబంధించిన మిత్రులు, అదేవిధంగా విద్యా వ్యవస్థలో వివిధ శ్రేణుల్లో పనిచేస్తూ ఉన్న ఆ వ్యవస్థకు సంబంధించిన అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి మరి జన్మదిన సందర్భంలో బాలల దినోత్సవ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం బాలల దినోత్సవ సందర్భంగా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి,
గౌరవ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ కేశవరావు గారికి, గౌరవ సలహాదారులు ప్రభుత్వ సలహాదారులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారికి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, నా తోటి గౌరవ శాసనసభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లకి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, ఆశీనులైనటువంటి ఇతర ఉన్నతాధికారులకి, ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులందరికీ, అట్లాగే ఈ చిన్నారులందరి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఆశించి ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తొలి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకోవటానికి మాత్రమే కాకుండా కళలు, త్యాగాలు మరియు జ్ఞానం, ఆధునిక భారతదేశానికి పునాదులు నిర్మించిన వ్యక్తి యొక్క అపారమైన ప్రాభవాన్ని జరుపుకోవటానికి సమావేశం అయ్యాం. నెహ్రూ గారు మన మొదటి ప్రధాని మాత్రమే కాదు, అతను భారతదేశాన్ని కొత్తగా విముక్తి పొందిన దేశం నుండి ప్రపంచ వేదికపై గౌరవం మరియు ఆశయం కలిగిన దేశంగా మార్చిన ఒక గొప్ప దృష్టికి రూపశిల్పి ఆయన. అతని వారసత్వం మనలో, మనందరిలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రభావితం చేసిందని, చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వం ఒక నిర్దేశంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, జవహర్లాల్ నెహ్రూ గారు మనందరికీ తెలిసిందే. ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి అనేక పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి రకరకాలైనటువంటి ఆలోచనలతో, సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఈ దేశానికి, ఆధునిక భారతదేశానికి పునాదులు వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం సిద్ధించినటువంటి ఈ దేశం ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నటువంటి అటు అమెరికాకో ఇటు రష్యాకో దగ్గరగా కాకుండా అలీన దేశ విధానాన్ని, అంటే విదేశ విధానానికి కూడా రూపకల్పన చేసి ఈ దేశానికి మార్గదర్శకం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారు భారతదేశం అంటే కేవలం ప్రజలు జీవించడమే కాకుండా సమాన అవకాశాలు, జ్ఞానానికి ప్రాప్యత మరియు గౌరవప్రదమైన జీవితానికి హక్కులతో కూడినట్టు అభివృద్ధి చెందాలని ఆశించారు. కేవలం స్వాతంత్రం మాత్రమే సరిపోదని ఆయన గట్టిగా నమ్మారు. భవిష్యత్తు ఈ రోజు కోసం సిద్ధపడే వారిదే అని అతను గొప్పగా చెప్పడమే కాకుండా భారతదేశం యొక్క పారిశ్రామికీకరణ, శాస్త్రీయ అభివృద్ధి మరియు విద్యా విస్తరణకు పునాది వేయటంలో అతను గొప్ప దార్శనికతను చూపించినటువంటి నాయకుడు కూడా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈరోజు ఐఐటీలు కానీ, లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటివి కానీ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ ఆధునిక
దేవాలయాలుగా పిలుచుకోబడినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ ఆయన రూపకల్పనలో జరిగాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పక్కన నాగార్జున సాగర్ వారేసినటువంటి పునాదులే, మరొక పక్కన గోదావరి నదిపైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి కూడా వారే పునాదులేసి 2 జీవనదుల పైన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందించేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమానికి ఆనాడు వారు పునాదులేసి ఈ ప్రాజెక్టులు మనకు అందించినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అంతేకాదు, భారతదేశం అంటే ఒక సెక్యులరిజం ఉండాలి. ఆ సెక్యులరిజం పట్ల నిబద్ధత కూడా ఉండాలని వారు కోరుకున్నారు. దార్శనికత మరియు వైజ్ఞానిక పురోగతికి మించింది ఏదీ లేదని చెప్తూ ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించడే కాకుండా భారతదేశం యొక్క నిజమైన బలం వైవిధ్యంలో ఉందని, అనేక భాషలు, వర్గాలు, మతాలు మరియు సంస్కృతులు ఉన్న దేశంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వ్యవస్థ మాత్రమే ఐక్యతకు నిర్ధారించగలదని ఆయన అర్థం చేసుకోవటమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు. వారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో దశాబ్ద కాలం పైబడి ఒక ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టి కూడా ఉన్న యావదాస్తిని దేశానికే అంకితం చేసి జాతికి ఉదారంగా ఇవ్వటమే కాకుండా ఒక దశాబ్ద కాలం పైబడి జైలు జీవితాన్ని గడిపి మన కోసం, మనందరి కోసం త్యాగం చేసిన ఒక గొప్ప నాయకుడు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు. వారికి పిల్లలన్నా, వారి భవిష్యత్తన్నా, వారి భవిష్యత్తే రేపటి దేశ భవిష్యత్తుని ఆలోచన చేసి అత్యంత ప్రేమతో బాలల దినోత్సవంగా జరుపుకునేటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి బర్త్డేని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జరుపుకోవటమే కాకుండా వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నేటి బాలల భవిష్యత్తు వారి విద్యకు వేసేటువంటి పునాదుల దగ్గర మొదలవుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టిస్తుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలి, పౌష్టిక ఆహార పదార్థాలు వాళ్ళకి అందాలనేటువంటి ఆలోచనతో గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పిల్లలకు సంబంధించిన డైట్ బిల్స్ పెంచకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి మండలి యావత్తు కూడా కూర్చొని ఆలోచన చేసి పెద్ద ఎత్తున 40% డైట్ బిల్స్ పెంచి ఈరోజు మీ అందరి పౌష్టికాహారంతో పాటు మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీ కలల్ని, మీ భవిష్యత్తును నిజం చేయటమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము అనేక ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా ఎక్కడా లొంగకుండా, దేనికి ఇబ్బంది పడకుండా మీ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ పోతామని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ పిల్లలు, బాలలు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టడమే కాకుండా ప్రభుత్వం అధికారంలో రాగానే విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేరుగా దానికి 100 కోట్ల పైబడి నిధులు కేటాయించి మరమ్మతులన్నింటినీ కూడా చేపించడమే కాకుండా దాని బాధ్యతను కూడా తల్లులైనటువంటి మహిళా సంఘాలకు అప్పచెప్పి పాఠశాలలో మీ భవిష్యత్తును చూడాలని చెప్పి ముందుకు నడిపిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. నేను 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చూశాను. పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలకి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి వసతులు, రాయితీలు, ముఖ్యంగా యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఏనాడు కూడా పాఠశాలలో మొదలుపెట్టినటువంటి రోజు ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం పాఠశాలలో మొదలుపెట్టిన రోజునే పాఠ్య పుస్తకాలు అందించి
యూనిఫామ్ కూడా అందించి మీకు కావలసిన సకల వసతులు కూడా కల్పిస్తూ ముందుకు పోతున్నటువంటి విధానం కూడా మీ అందరికీ చెప్పాలనే ఈ సందర్భంగా నెహ్రూ జీవితం, నెహ్రూ అలీన విధానం, నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు, నెహ్రూ మిశ్రమ ఆర్థిక విధానం, నెహ్రూ అలీన విధానం, నెహ్రూ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా దిశ నిర్దేశం చేస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులుగా మీ అందరికీ మాటిస్తూ వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని, మీ భవిష్యత్తులోనే ఈ రాష్ట్ర భవిష్యత్తును చూస్తామని, దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి చిన్నారులకి, పెద్దలకి అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ ప్రగతి గురించి ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ 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 గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా విద్యాశాఖ కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆనరబుల్ చైర్మన్గా నియమించిన ఆకునూరు మురళి ఐఏఎస్ రిటైర్డ్, అలాగే సభ్యులు చారకొండ వెంకటేష్ గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, జ్యోత్స్న శివారెడ్డి గారు అందరి సమక్షంలో తెలంగాణ విద్యా ప్రగతి సూచికగా పుస్తకావిష్కరణ. విద్యతోటే, విజ్ఞానంతోటే అసలైన సమాజ ప్రగతి సాధ్యమని తెలియచేసిన జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణ కీర్తి ద్విగుణీకృతం కావాలని ఆశిస్తూ ఇప్పుడు గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు బొర్ర వెంకటేశం గారు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో రూపొందిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలతో తెలంగాణలో ఎక్కడ విన్నా యంగ్ ఇండియా అన్న పేరు వినిపిస్తోంది. మరి ఆ యంగ్ ఇండియాకు లేత పౌరుల లాంటి పాఠశాల విద్యార్థుల్ని ప్రతి సందర్భంలో ప్రేమతో పలకరిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం ఈ బాలల దినోత్సవ సందర్భంగా ఆనరబుల్ సీఎం గారి సందేశం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ మోడల్ స్కూల్స్ విద్యార్థులతో భారతదేశ మొట్టమొదట ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవ ఉత్సవంలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ నలుమూలల నుండి వేలాది విద్యార్థులను కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం వచ్చినందుకు విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డిసెంబర్ 7, 2023 నాడు
ఇదే ఎల్బీ స్టేడియంలో ఈ వేదిక మీదనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి 11 నెలలు పూర్తయిన సందర్భంగా మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నవంబర్ 14 బాలల దినోత్సవం నుంచి డిసెంబర్ 9, 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి సంవత్సర అభివృద్ధి కార్యక్రమాల ఉత్సవాలను ఏర్పాటు చేద్దామని వారు చేసిన సూచనకు ఈరోజు ఈ బాలల దినోత్సవాన్ని తెలంగాణ పునర్నిర్మాణంలో మీరే భాగస్వాములై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దబోయే ఈ బాలికలతో ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపినందుకు మా మంత్రివర్గ సహచరులందరికీ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద సహచర మంత్రివర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, వేలాది మంది తెలంగాణల నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సర ఉత్సవ కార్యక్రమాలు అద్భుతంగా ప్రారంభమై దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నందుకు వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఆనాడు దేశ స్వతంత్రం 15 ఆగస్టు 1947 నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే పరిష్కారం అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఐఐటి, ఐఐఎం ఇలాంటి విద్యా సంస్థల్ని, ఎన్నో యూనివర్సిటీలను చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ పీజీలు, పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు. ఆ పునాదులే ఈరోజు ఈ లక్షలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదలకు విద్యను అందించాలి అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి వాడికి విద్యను ఒక హక్కుగా చట్టం చేసి ఈరోజు మన అందరినీ అభివృద్ధి పదం వైపు నడిపే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయాలు తీసుకున్నారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో విద్యా నిర్లక్ష్యానికి గురైంది. మారుమూల ప్రాంతాలలో పాఠశాలలు బంద్ అయినాయి. గత 10 సంవత్సరాలలో 5,000కు పైగా పాఠశాలలు మూతబడి సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడడం వల్ల పేదవాళ్ళ పిల్లలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు విద్యకు దూరమయ్యి వ్యవసాయ పనులకు వెళ్ళే సందర్భంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి తక్షణమే మేమందరం ఆలోచన చేసి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్యల్ని ఒకటొకటి పరిష్కరించడమే కాకుండా మొన్న జరిగిన బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా
7% పైగా విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకుండా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి బదిలీలు జరగకుండా విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఒక బాధగా ఒక ఆవేదనగా మారితే మొట్టమొదట విద్యను బోధించే ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలి అని 21,000 మంది టీచర్లకు వాళ్ళ ప్రమోషన్లను ఇవ్వడమే కాకుండా 35,000 మంది టీచర్ల బదిలీలు చిన్న వివాదం లేకుండా మా అధికారులు ఆ బదిలీలు చేసి ఇవాళ విద్యకు అవకాశం కల్పించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలల్లో టీచర్లు లేక బాధపడుతున్న సందర్భంలో అధికారులు రాత్రి పగళ్ళు కష్టపడి 11,062 టీచర్ పోస్టులను 65 రోజుల్లో పరీక్షలు నిర్వహించి టీచర్ల నియామకాల ద్వారా ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రభుత్వంలో అని మన ప్రభుత్వం మన అధికారులు కృషి చేసిండ్రు. వారిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు పాఠశాలలో విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన పాఠ్య పుస్తకాలు రాక రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలకు బట్టలు అందివ్వక వాళ్ళ డ్రెస్సులు లేకుంటే స్వయం సహాయక సంఘాలకు అందజేసి ఈ బట్టలు కుట్టుడు కార్యక్రమాన్ని అదేవిధంగా పాఠశాల తెరిచిన మొదటి రోజే లక్షలాది మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడమే కాకుండా వాళ్ళు స్కూల్ డ్రెస్సులు కూడా మొదటి రోజే అందించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి విద్యార్థులందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పేదవాళ్ళకి ఇళ్లలో ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు విద్యాశాఖకు పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు లేకపోవడం వల్ల విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవడం వల్ల పాఠశాలలో మనం ఇచ్చిన కంప్యూటర్లు కానీ లేకపోతే ఇతర ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్న ఎక్విప్మెంట్ పనిచేయడం లేదు. అందుకే ఆలోచన చేసి నా దృష్టికి వచ్చిన వెంబడే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు 26,854 పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలల్లో అదేవిధంగా మోడల్ స్కూల్స్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును అందించాలి అని ఒక్క కలంపోటుతో ఈనాడు రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్లకు ఉచిత విద్యుత్తును అందించి మన పిల్లలు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాలనుకున్నాం. అదేవిధంగా పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులకు స్కావెంజర్స్ లేకపోవడం, అటెండర్లు లేకపోతే వాళ్ళు టీచర్లే హెడ్ మాస్టర్లే స్కూళ్ళు ఊడ్చుకునే పరిస్థితి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలను పరిశుభ్రం చేసుకునే పని చూడడానికి బాగా ఉండదు. తెలంగాణకి ఇది తలవంపు అని చెప్పి సింగరేణి సంస్థ నుంచి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపుగా ప్రతి సంవత్సరం 150 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలలో ఉపాధ్యాయులకు వాళ్ళకు అటెండర్లను అందించడమే కాకుండా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు నిధులను కేటాయించడం మొట్టమొదటిసారి అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా పాఠశాల నిర్వహణ, పాఠశాలలో కూర్చోవడానికి కనీసం బల్ల లేకపోవడము, పిల్లలకు చదువు చెప్పడానికి బోర్డులు లేకపోవడంతో 650 కోట్లతో పాఠశాలలను బాగు చెయ్యాలని నిధులు కేటాయించి ఈరోజు ఆ పనులను పూర్తి చేసే పని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తున్నది. అదేవిధంగా యూనివర్సిటీలలో ఈరోజు వైస్ ఛాన్సలర్లు లేకపోవడం వల్ల ఒకవేళ గతంలో నియమించిన వాళ్ళు ఉన్నా అవినీతికి పాల్పడి టీచర్స్గా టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలు ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోయి తెలంగాణ ప్రతిష్టకే భంగం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలి. సమర్థులైన వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా వీలవుతుందని ఈరోజు దాదాపుగా 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడం. తొందరలోనే ఆ యూనివర్సిటీలలో ఉండే ఖాళీ పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా ఈరోజు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అదేవిధంగా విద్య అత్యంత కీలకమైంది. విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈరోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని, వారితో పాటు చదువుకున్న వాళ్ళని సభ్యులు చేసి ఈరోజు విద్యా కమిషన్ మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను నియమించుకోవడం జరిగింది. ఎందుకు అంటే విద్యలో సమూలమైన మార్పులు తేవాలి, ప్రక్షాళన చెయ్యాలి, భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలి అన్న కంకణ బద్దులై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా కమిషన్ని నియమించుకొని సమూలమైన మార్పులకు తెరలేపిందన్న సంగతి కూడా మా విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 26,854 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా దాదాపుగా 2,000 మంది టీచర్లు ఈరోజు ఇక్కడ ఉన్నారు. మీరొక్కసారి ఆలోచన చేయండి. మీ విద్య, మీకున్న యొక్క అనుభవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళకు లేదు. కానీ ఈరోజు తల్లిదండ్రులు, పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు, మారుమూల పల్లెల్లో కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించడమే ప్రతిష్ట అన్నట్టుగా రూపాయి కూడబెట్టి అక్కడికి పంపించుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వ పెద్దలుగా, ముఖ్యమంత్రిగా నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మాతో పాటు ఉపాధ్యాయులు ఆలోచన చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఆ ప్రతిష్టను పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. పేద ప్రజలకు విశ్వాసం కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ప్రభుత్వ పాఠశాలలో పోటీపడి చదువుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ప్రైవేటు పాఠశాలల కంటే అన్ని రకాలుగా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నేను సూచన, మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి, అక్కడికి వెళ్ళండి, విద్యార్థులను కలవండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళ క్షేత్రంలో, వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో 2 రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి. ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్యార్థులను కలవాలి అని చెప్పిన. ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా, ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలలో ప్రభుత్వము ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా స్థాయిలో ఉండే అధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా నా సూచన ఒక్కటే, మీరెక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో మీరు మమేకం అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మనసులో ఏమున్నదో తెలుసుకోండి, వాళ్ళ ఆలోచన ఏం కావాలనో తెలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలను తీర్చడానికి, వాళ్ళ ఆలోచనలను అమలు చేయడానికి వెనక్కి పోదు. మీరు అదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఇవాళ అదే కాదు, పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ, కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్లను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, నాసి రకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన
వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే, వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. ఇవాళ అందుకే డైట్ ఛార్జెస్ అన్ని పెంచినాం. 10 ఏళ్ల నుంచి డైట్ ఛార్జెస్ పెరగలేదు. 40% పెంచి డైట్ ఛార్జెస్ ఈరోజు మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి, నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ ఛార్జెస్ ఉన్న వాటి మీద 40% పెంచడం జరిగింది. ఇదే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మా ఆడబిడ్డలు, మా సోదరిమణులు, మా చెల్లెళ్లకు ఇబ్బంది అవుతున్నది. తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను అడగాలంటే వాళ్లకు మొహమాటం అడ్డం వస్తుంది. అందుకే మా చెల్లెళ్ళందరూ ఇక్కడ వేలాది మంది ఉన్నారు, వాళ్ళకందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి తల్లిదండ్రులను అడగకుండా ప్రతి నెల మొదటి వారం గ్రీన్ ఛానల్ ద్వారా మీ డైట్ ఛార్జెస్, అదేవిధంగా మీ కాస్మెటిక్ ఛార్జెస్ మీకు వచ్చే విధంగా ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి, ఈ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, మీరు మా పిల్లలు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరే ఈ తెలంగాణకు పునాదులు. మీ ఆరోగ్యం బాగుండాలి, మీ ఆలోచన గొప్పగా ఉండాలి, మీరు గొప్ప చదువులు చదవాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్ రై ఈరోజు ఈ దేశానికి, ప్రపంచానికి సేవలు అందించాలి. ఇవాళ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం, పెద్దలు కేశవరావు గారి నుంచి మొదలు పెడితే భట్టి గారు, పొన్నం గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ రకంగా మహేష్ గౌడ్ గారు, లేకపోతే నేను, యాదయ్య గారు, ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకొని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరం గారు కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిండు, గురుకుల పాఠశాలలు. అంటే గురుకుల పాఠశాలల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రాష్ట్రానికి, దేశానికి నాయకత్వం అందించే విద్యార్థులను గురుకుల పాఠశాలలు అందించినాయి. అందుకే ఈ దేశాన్ని నిర్మించాలి అనంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మొట్టమొదట ప్రభుత్వానికి విద్యాశాఖకు ప్రాధాన్యత ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ని తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నమో కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతోని మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న వడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. మా పిల్లలంటే ఎవరికంటే తక్కువ కాదు. మా పిల్లలంటే తెలంగాణ ఆత్మగౌరవం. మా పిల్లలంటే ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు. మా పిల్లలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రతినిధులు అవుతారన్న ఆలోచన ఈరోజు మాకున్నది. ఆ గొప్ప లక్ష్యం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తున్నది. 10 ఏళ్లలో ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ నేను అడుగుతున్నా, ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసిండ్రా? ఎప్పుడైనా కలిసిండ్రా? మీ మంత్రి అన్న మీ దగ్గరకు వచ్చిండ్రా? ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా? ఎల్బీ స్టేడియంకి వచ్చిండ్రా? మీ మంత్రులను కలిసిండ్రా? మీ అధికారులను కలిసిండ్రా? ఎన్నడన్నా మీరు ఏం తింటున్నారు, ఎట్లున్నారని అడిగినరా? ఆనాటి ముఖ్యమంత్రి గారు మనోడు పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిండ్రు.
కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని 30 మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంత్ అన్నను డైరెక్ట్ గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా? మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ రేవంత్ అన్న మీతో చెయ్యి కలిపిండా లేదా? ఎందుకు ఈ అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు కాబట్టి వీళ్ళందరూ మేమందరం మీ దగ్గరకు వచ్చినాం. మీరు హైదరాబాదు నగరానికి వచ్చిండ్రు. మీరు ఎల్బీ స్టేడియంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈరోజు మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. మీ టీచర్లు మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం మీ అందరి మధ్యలో కూర్చొని మనమందరం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దీనికి కారణం తెలంగాణలో వచ్చిన మార్పు, ప్రభుత్వంలో వచ్చిన మార్పు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి అంటే ప్రజలతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ బాధ మీ కష్టం తెలుసుకోవాలి, మీ అవసరాలను తీర్చాలి. మీ అధికారులు మీరు చదువుకుంటున్న పాఠశాలకు రావాలి. అందుకే ఈరోజు అధికారులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ప్రభుత్వ సలహాదారులను అందరినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మీతోని 2 గంటల నుంచి దాదాపుగా 3.5 గంటలు మా తెలంగాణ విద్యార్థులు గొప్ప కళాకారులుగా ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఎప్పుడైనా మీ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఎల్బీ స్టేడియంలో పర్ఫార్మెన్స్ చేసిండ్రా? మీ కళల్ని ప్రదర్శించిండ్రా ఎప్పుడన్నా? కానీ మీ రేవంత్ అన్న మీకోసం ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మీలో ఉన్న కళాకారులను వెలికి తీసి తెలంగాణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని మీకు ఇవాళ అవకాశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు మీ అందరిని కలవడం ద్వారా రాని మిగతా 26 లక్షలు, అదేవిధంగా ప్రైవేట్లో 36 లక్షలు, ఈ 2 కలిస్తే దాదాపుగా 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఈ 60 లక్షల మందే తెలంగాణ సమాజం. ఈ 60 లక్షల విద్యార్థులలోనే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు మీలోనే ఉన్నారు. మీరందరూ ఆకుంఠిత దీక్షతో గొప్పగా చదువుకోండి. ఇవాళ కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో విపరీతమైన పోకడలు, గంజాయికి బానిసలు. ఈరోజు ఈ తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతున్నది. ఒకప్పుడు తెలంగాణ సమాజానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ సమాజానికి పట్టిన చీడను పీడను వదిలించడానికి వాళ్ళందరూ ఉద్యమ బాట పట్టిండ్రు. 69లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, 72లో నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, మళ్ళీ 94లో తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యలు, యాదయ్యలు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ అట్లా సమాజం యొక్క సమస్యల్ని, సమాజం యొక్క రుగ్మతల్ని తీర్చిదిద్దడానికి వాటి మీద పోరాటం చేసిన యూనివర్సిటీలు ఇవాళ గంజాయికో, డ్రగ్స్కో బానిసలయ్యే పరిస్థితి వచ్చింది. మీరు యుక్త వయసులోకి వస్తున్నారు. ఈరోజు సమాజంలో ఏ సమస్య ఉందో మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు వ్యసనానికి బానిసలై తాగుడు ఒక వ్యసనంగా మారి మధ్యతరగతి, చిన్న తరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంటే
తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అందుకే మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టేయండి, ప్రమాణం తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీడియా మిత్రులకు వినిపించాలి. వాళ్ళు ఇంకా వింటున్నట్టు లేరు, అక్కడిక్కడ చూస్తున్నారు. మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతోని ఫామ్ హౌస్లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుట్లతో కోకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి. వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి. ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇక్కడికి వచ్చిన విద్యార్థులారా, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మనం తెచ్చుకున్నది. ఈ ప్రభుత్వం నాటి మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు పేదల కోసం, సోషల్ జస్టిస్ కోసం పాటుపడిన ప్రభుత్వం. ఈరోజు అందుకే సమాజంలో వస్తున్న మార్పును, సమాజం నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కులగణన సర్వే, ఇంటింటికి సర్వే కోసం ప్రభుత్వ అధికారులు వస్తున్నారు. 85,000 మంది ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. 8,500 మంది వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు. ఏ ఇంటికి ఈ కులగణన కోసం వచ్చినా మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా దామాష ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి. మీ చదువులకు ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది. 2025 జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణనను కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను 50% పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కులగణనను కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ నాన్నకి చెప్పండి, ఇందులో పాల్గొనేలా చెయ్యండి. ఆ వివరాలు మీరే చెప్పండి. ఆ వచ్చిన అధికారులతోటి ఆ కులగణన మొత్తం షీట్స్ మీరు తీసుకోండి, మీరు చదవండి, మీరు అవగాహన చేసుకోండి. మీరు మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈ కులగణన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరి ఆస్తులను గుంజుకోదు, ఎవరి రిజర్వేషన్లను తొలగించదు, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపదు. కొంతమంది కుట్రపూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తారు. ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తాం, కులగణన ఎక్స్రే లాంటిది అని. ఇది ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి. అలాంటి ద్రోహులకు తెలంగాణ సమాజంలో తావివ్వకండి. ప్రజల్ని మభ్య పెట్టడంలో కొంతమంది ఉంటారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగ యువకులు గుర్తురాలే, ఏ అశోక్ నగర్ చౌరస్తా వైపు మళ్ళీ చూడలే.
ఎవడు దిల్సుఖ్ నగర్ల కోచింగ్ సెంటర్లు ఉన్నోళ్ళ గురించి ఆలోచన చేయలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోను చేసి వాళ్ళు అమరులైతే వాళ్ళ శవాల మీద ఈరోజు అధికారంలోకి ఆనాడు ఎక్కి 10 ఏళ్ళు మనల్ని తొక్కిండ్రు. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని వాళ్ళని బండకేసి కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే మళ్ళీ కుట్రలకు తెర లేపుతున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన విద్యార్థులదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీ ఉండాలి. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు. మనకు స్కిల్ శిక్షణ నైపుణ్యం ఉన్నప్పుడే ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకున్నది. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అందుకే 2028లో జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పతకాలు తెలంగాణ రాష్ట్రం నుంచే తేవాలి, సాధించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే కాదు, మనకు బాక్సింగ్లో రాణించిన నిఖత్ జరీన్ని, క్రికెట్లో రాణించిన సిరాజ్కు ఈరోజు క్రీడలలో రాణించినందుకు వాళ్ళిద్దరికీ డిఎస్పి స్థాయి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవించినాం. చదువులో రాణించడమే కాదు, క్రీడల్లో రాణించిన మీరు కోరిన ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ రేవంత్ అన్నగా నేను తీసుకుంటా. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనండి, క్రీడల్లో రాణించండి. దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటికి ప్లాట్ ఇచ్చినాం, నగదు బహుమానం ఇచ్చినాం. ఇవన్నీ కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు చదువులతో పాటు క్రీడల మీద సమయం కేటాయించండి, క్రీడల్లో రాణించండి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల్లో రాణించిన వాళ్లకు క్రీడలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి మీ రేవంత్ అన్న ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. క్రీడల్లో కూడా మీరు రాణించాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇదే కాకుండా మీ గురుకులాలు, చాలామంది గురుకులాల పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు. మీకు భవంతులు ఉన్నాయా? చిన్న చిన్న పిట్టగుళ్ళలో ఉంటున్నారు. మీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినరా? మీకు బిల్డింగులు ఉన్నాయా? లేవు కదా. అందుకే ఈరోజు ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల స్థలాన్ని ప్రతి నియోజకవర్గంలో కేటాయించి 125 నుంచి 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మీకు చదువు చెప్పించాలి, క్రీడా ప్రాంగణాలు ఉండాలి, లైబ్రరీ ఇవ్వాలి, ల్యాబ్లను పెట్టాలి, మీ భోజన వసతులు గొప్పగా ఉండాలి అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే సంవత్సరం లోపల మీకు అందుబాటులో తేవడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అందుకోసం దాదాపుగా 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన పాఠశాలల్ని మీకు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక గొప్ప ఆలోచన. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తి, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధానాలు ఈరోజు మీ జీవితాలలో వెలుగు నింపాలి. ఆ వెలుగు నింపే కార్యక్రమాన్ని మీ అన్నగా నేను తీసుకోవాలని నేను భావిస్తున్నా. ఎందుకంటే జీవితంలో ఒక చిన్న గ్రామం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి 17 ఏళ్ళు కష్టపడి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ పేదోళ్ళు, ఈ తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నన్ను ముఖ్యమంత్రిని చేసింది. మరి ఇవాళ నన్ను ముఖ్యమంత్రిని చేసిన మీకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు ఈ పేదోళ్ళ కోసం, పేదోళ్ళ పిల్లల కోసం, మీ విద్య కోసం, మీ అభ్యున్నతి కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పాటుపడుతుంది.
రాత్రి మగళ్ళు మీ అభివృద్ధి కోసం పని చేసే బాధ్యత నాది. ఈ కార్యక్రమంలో ఎవరు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కంప చెట్లను తొలగించినట్టు తొలగించి బంగారు బాట మీకోసం వేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. మీరందరూ అండగా ఉండండి. మీ తల్లిదండ్రులను ఆశీర్వదించమని చెప్పండి. ఒకనాడు 21 సంవత్సరం ఉండే ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించిండు. నేను ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నా. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలి. మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండే. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించమని మీ రెజల్యూషన్ మూవ్ చేయండి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిద్దాం. ఎందుకంటే 21 సంవత్సరాలు నిండినోళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లాలను నడుపుతున్నప్పుడు మా యువకులు 21 సంవత్సరాలు నిండినాక ఎమ్మెల్యేలుగా రాణిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు 21 సంవత్సరాలకే ఎమ్మెల్యే పోటీ చేసే హక్కునివ్వాలని గట్టిగా చప్పట్లతోని శ్రీధర్ బాబు గారికి మీరు విజ్ఞప్తి చెయ్యండి. శ్రీధర్ బాబు గారు మీరు గుర్తుపెట్టుకొని మా పిల్లల విజ్ఞప్తిని రేపు అసెంబ్లీలో మీరు రెజల్యూషన్ మూవ్ చేయాలి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు యువతీ యువకుల చేతుల్లో ఉంది. ఇవాళ ప్రపంచమే మన వైపు చూస్తున్నది. ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన బాధ్యత ఈ బాలల దినోత్సవం నాడు మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం, వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క ప్రస్తావిస్తున్న అంశాలలో పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి భాగస్వాములుగా మారి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ 11 నెలల్లో నాకు అత్యధిక సంతోషం ఇచ్చిన రోజు ఏదైనా ఉందంటే నవంబర్ 14, 2024 ఎల్బీ స్టేడియంలో ఈ విద్యార్థులను కలుసుకున్నప్పుడు వాళ్ళ చప్పట్లు, వాళ్ళ సంతోషం, వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న వెలుగు, వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న కాంతి ఈరోజు నాకు సంపూర్ణమైన సంతోషాన్ని, విశ్వాసాన్ని కల్పించింది. వీళ్ళే రేపటి తెలంగాణ భవిష్యత్తు, వీళ్ళే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు. వాళ్ళ భవిష్యత్తును మనం బాధ్యతగా నిర్మించాలి. ఆ బాధ్యత మన అందరం తీసుకుందామని తెలియజేస్తూ ఈ విద్యార్థుల దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. మా టీచర్లకు అందరు కూడా నా సూచన, జాగ్రత్తగా అందరినీ వెనక్కి తీసుకెళ్ళండి. వాళ్ళకు కావాల్సిన అన్ని అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అటు మాక్ అసెంబ్లీ నుండి ఇటు విద్యార్థుల మహాసభ దాకా పిల్లల ప్రగతి పునాదులపైనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం అవుతుందని సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కసారి మరి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ కుమారి కేతావత్ సెవంతిబాయి 50,000 రూపాయలు, మాలోత్ ప్రభాకర్ 25,000, భూక్యా సంజయ్ 25,000 చెక్ అందుకుంటారు, మెమోంటోలు అందుకుంటారు. వీరు ఇందాకే ముఖ్యమంత్రి గారు అన్నారు మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీస్తామని. అదిగో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో మెడల్ సాధించిన వారిని ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు.